పెళ్లి కొడుకే. సర్లే, ఇవాళ కాకపోతే రేపు అవుతాడేమో. ఎవరు చూడొచ్చారు? ఆయన పెద్ద ఆఫీసరా, మనం చేయాల్సిన మర్యాదలు మనం చెయ్యాలి. ఇప్పుడు అతనికి పట్టణంలో కుర్చీలో కూర్చోవడం అలవాటు. తీరా ఇంటికి వచ్చిన తర్వాత టాప్ మీద కూర్చోండి, మంచం మీద కూర్చోండి, గొంగళి మీద అబ్బా అవునా? రాళ్ళు బాగానే సర్దావే. రాళ్లేమిట్రా, అవసరం అయితే గోడ కట్టేస్తాను. నానా డ్యూటీ లేనప్పుడు ఏ తాప నాకు ఇవ్వని చెప్తున్నా. అందంటే ఎవరు? వరహ అవుతారు, సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి స్వరూపం. రే పుత్రా, నువ్వు పూటకి బాగా ముదిరిపోతున్నావురా. అవును నాన్న. నీకు పనులన్నీ ఎందుకమ్మా, నేను చూసుకుంటాగా, నువ్వు లోపలికి వెళ్ళు. పర్వాలేదమ్మా. ఈ రోజు నువ్వు ఏ పని చేయకూడదాక, నువ్వు లోపలికి వెళ్ళు. గ్లామర్ రోజు దెబ్బతండి, వెళ్ళు. రే ముదురు, ఇది అల్లుడి గారికి, ఇది పీటర్కి, ఇది స్టెల్లాకి. అర్థమైందా? మార్చి కూర్చోబెట్టావంటే నీ బుర్ర భద్ర కొడతా. నా బుర్ర సరే, నీ బుర్ర ఏంది? ఏమిట్రా ఇలాగే ఉంచుతావా మరి? ఇప్పుడేమంటారు? ఎంతైనా వీడు నా కొడుకే. ఏమి కాదు, వాడికి నా తెలివి వచ్చింది, మీ బుద్ధి అబ్బలా. పోన్ అలాగే. రండి రండి, ఆలస్యం ఏమిటో అనుకో. 3 సీట్లే, 4 వచ్చేస్తాను. ఏంటి మీరు మా ఊరు కొత్త? అవును. ఏం లేదు, అంత ధైర్యంగా కారు దశ లోపలికి వచ్చేస్తుంటాను. వస్తే ఏం లేదు, మీరు లోపల నుంచి బయటకు వచ్చేసరికి కారులో ఉంటుంది, లోపల పాటలు మాత్రం ఉండవు. ఆ తర్వాత మీ ఇష్టం. అలా చూడు. ఇలా కూర్చోనయ్యా. ఏమన్నా గురుగారు, కూర్చోడానికి కుర్చీలే లేవా? లేవారే, కుర్చీలు లేకపోవడం ఏంటండి, బోల్డ్ అని ఉన్నాయి. సరే బాలు, వెళ్ళి కుర్చీ పట్టరా. కుర్చీ కుర్చీ పట్రా. కుర్చీ ఇంట్లో బోల్డ్ అని కుర్చీలు ఉన్నాయి. ఏ కుర్చీ తీసుకురావాలో తెలియక తికమక పడుతున్నాడు పిచ్చివారు. నేను వెళ్ళి తీసుకొస్తాను. పెళ్లి చూపులకు వస్తూ కుక్క పిల్లని తీసుకురావడం. పెళ్లి చూపులకు వెళ్తూ పిల్లిని చక్కన పెట్టుకురాకూడదు కానీ కుక్క పిల్లని తీసుకురావచ్చు. కుక్క పిల్లని తీసుకురావచ్చు, నాకు తెలీదులేండి. కుక్కని పట్టుకోవడం తెలీదు, కుక్క వేధం. కుక్కని పట్టుకోవడానికి నేనేమన్నా మున్సిపాలిటీనా? మాటలు మొత్తం కోటలు చేతకాని వేధం. ఏమండి, వాళ్ళిద్దరిలో పెళ్లి కొడుకు ఎవరు? మధ్యలో నీ కూడా ఏమిటే? ఇదిగో, ఆ లుంగి కట్టుకున్నాడైతే కూర్చోటానికి ఏమీ వేయక్కర్లా, అట్నుంచి అటే బొమ్మనండి. ఆ ప్యాంటు వేసుకున్నతనే పెళ్లి కొడుకు. పీటర్, నన్ను కూర్చోపెట్టడానికి ఏవో ఏర్పాట్లు జరుగుతున్నట్టున్నాయి. అదే హడావిడి. ధైర్యంగా కూర్చోండి, ఏం పర్వాలేదు. కరుస్తుంది. అన్నయ్య, ఈ చెక్క పెటికి మేకులు ఉన్నట్టున్నాయి, గుచ్చుకుంటున్నాయి. గట్టిగా రోక. రే భాస్కర్, నేను కూర్చుని దేని మీద తెలుసా? కిరసనాల డబ్బా. లైట్ గా దరువేమంటావేంటి? పెళ్లి చూపులు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లా ఉంటుంది. మీరు పర్వాలేదురా, నా సంగతి చూడండి. ఇప్పుడే నీళ్ళొలకు పోసిన కుండ తీసుకొచ్చి పెట్టారు, వెనకాల ప్యాంట్ తడిచిపోతోంది. చల్లగా బానే ఉంటుందిలే. మీరు వేడిగా ఏం తీసుకుంటారు? కాఫీ, హార్లిక్స్, బోర్న్విటా, రాగి మాల్ట్ అవన్నీ మా ఇంట్లో ఉన్నాయి. కానీ మీరు జస్ట్ టీయే తీసుకుంటారు నాకు తెలుసు. అది తీసుకొస్తాను. ఆగండి, నేను
హార్లిక్స్ తాగుతాను. అమ్మా హార్లిక్స్ అంటే ఇన్ని సంవత్సరాలుగా ఉన్న అలవాటు చటుక్కుని మార్చారనుకోండి, మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. కనుక టీయే తీసుకొస్తాను. నో సార్, మీరు ఎంతో శ్రమపడి మా కోసం హార్లిక్స్ తెచ్చారు. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం నాకు ఇష్టం లేదు. నేను హార్లిక్సే తాగుతాను. గురుగారు, ఐ వాంట్ బోర్న్విటా. నేను బోర్న్విటా మాత్రమే తాగుతాను. నాకు రాగి మాల్ట్ చాలండి. చూడండి గురుగారు, మా కుక్క పిల్లకి చక్కెర లేని చిక్కటి పాలు. దీనికి షుగర్ కంప్లైంట్. మా అందరికీ టీ చాలండి. టీ అంటే వినిపిస్తాలే. అల్లుడంటే అలా ఉండాలి. ఇంకా అతనే అల్లుడు గాల. సర్లే, నువ్వు టీ కలుపు. చూడు ఎలా ఉందిరా మన సెలక్షన్. ఫస్ట్ క్లాస్ A1. నా పేరు స్టెల్లా అండి. తెలుసులేదు పెడత మొహమ. జుట్టు చూడు ఎలా దెయ్యంలో విరబోసుకుందో. ఒళ్ళంతా కనపడేలా ఆ డ్రెస్ ఒకటి. నా పేరు స్టెల్లా అండి. తెలుసమ్మా, ఆయన చెప్పారు. టీ తీసుకో. సాక్షాత్తు మహాలక్ష్మిలా ఉన్నావు. ఈ డ్రెస్ నీకెంత బాగుందో. ఇది కుక్క. దీని పేరు రోజు, రోజు. 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 నా పేరు పీటర్. పేట? అవునులే బాబు, వరుసగా పిల్లలు పుట్టి చచ్చిపోతుంటే పేట, చాట, చెత్త, కుప్ప అని పేర్లు పెట్టుకుంటారు. అబ్బే కాదండి, నా పేరు పీటర్ ఏబుల్ అబ్రహాం. అలాగే. నా పేరు తెలుసు. ఏమిటది? గురుగారు, ఆ, మీ ఆవిడ ఆ. A1. ఏమే అంత మురిసిపోతున్నావు? ఆ రోజు నేను ఈ సంబంధం గురించి చెప్తే నువ్వు నీ కొడుకు నా మీద ఒంటికాలతో లేచారు. ఇప్పుడేమంటావు? ఉండండి, ఆ పెళ్లి కొడుకు వచ్చిన దగ్గర నుంచి కళ్ళజోడు తీయకుండా కూర్చున్నాడు అంటే కళ్ళల్లో ఏమన్నా లోపం ఉందేమో. కరెక్ట్, అది నేను అనుకున్నాను. నువ్వే చెప్పేశావు. కూర్చున్న చోటు నుంచి లేవకుండా ఉన్నాడు. కాలు కుంటిదేమో. కరెక్ట్, అది నేను అనుకున్నాను. నువ్వే చెప్పేశావు. ఏమే, నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు ఈ పరీక్షలన్నీ నేను నీకు పెట్టానా? మీకు బుర్రలేదు. ఆ? కరెక్ట్, అది నేను అనుకున్నాను. నువ్వే చెప్పేశావు. అబ్బా ఉండండి, పైగా అంత పెద్ద జీతం తీసుకునే ఇంజనీరు పైసా కట్నం లేకుండా మన అమ్మాయిని చేసుకుంటానన్నాడు అంటే అతనిలో ఏమీ లోపం లేకుండా చేసుకుంటాడా? ఒకవేళ రెండో పెళ్ళేమో. కరెక్ట్, నువ్వు నోరేస్తావంటే చంపేస్తాను. ఊరుకోండి మీరు. ఒరే బాలు, నువ్వు ఒక పని చెయ్యి. ఒరేయ్ పీటర్, మా అత్తగారికి నా మీద బోల్డ్ అని అనుమానాలున్నాయి. అవేవో తేల్చుకోవాలని ఆ కుర్రవేద వస్తున్నాడు. వాడిని ఇక్కడే కూర్చోబెట్టు. సార్, ఆ కళ్ళజోడు ఎట్టుకున్నారు సార్? చాలా బాగుంది. ఒకసారి ఇస్తారా? పెట్టుకొని ఇస్తాను. చూడు, అవన్నీ పెద్దవాళ్ళు చూసుకుంటారు. కుర్ర కుంకలాగా నువ్వు కొండ మీద కూర్చో. అది కాదు సార్. ఎక్కువ మాట్లాడి ఉంటే కొండ కింద కూర్చోబెడతాను. కూర్చో. అలాగే సార్, కొండ మీద కూర్చుంటా. ఊరికే కూర్చోకుండా చిన్న దరి వేసుకో, బాగుంటుంది. ఓహో, మీ మొదటి అనుమానం నా కళ్ళు. ఓకే. మీ రెండో అనుమానం నా నడక. నడిచాను చూశారుగా. ఇకపోతే మీ మూడో అనుమానం, నెలకి 3,000కి పైగా సంపాదించే ఒక ఇంజనీరు పైసా కట్నం లేకుండా ఒక పేదింటి పిల్లని పెళ్లి చేసుకుంటున్నాడంటే అతనిలో ఏదో ఒక లోపం ఉండి ఉండాలని మీ ఉద్దేశం, అంతే కదూ? చూడండి, నేను మీ అమ్మాయిని కావాలనుకోవడానికి ఓ కారణం ఉంది. సరిగ్గా 3 నెలల క్రితం
ఊరుకోండి. సారీ అండి, చూడలేదు. ఇట్స్ ఓకే. తీసుకోండి. థ్యాంక్ యూ. ఇక చాలే రావే, బస్ కదులుతుంది. వస్తానండి. ఆ రకంగా ఎక్స్కర్షన్కి వచ్చిన మీ అమ్మాయిని చూడడం, మనసు పడ్డం జరిగింది. సభ్యత కాదని తెలిసి ఫోటో తీశాను. ఐఎమ్ సారీ ఫర్ దాట్. నా మనసులో ఉన్న విషయం పీటర్తో చెప్పి ఫోటో ఇచ్చాను. తనే ఎంక్వైరీ చేసి మీ వివరాలు కనుక్కున్నాడు. నిజానికి ఈ సంబంధం గురించి నేనే మీ దగ్గరికి రావాలనుకున్నాను. కానీ పెళ్లిళ్ళ పేరయ్య హనుమంతరావును పట్టుకుని మీరే మా ఇంటికి వచ్చేలా చేశాడు పీటర్. పెళ్ళయ్యే వరకు ఈ విషయం ఎవరితోనూ చెప్పకూడదనుకున్నాను, కానీ చెప్పక తప్పలేదు. నేను చెప్పాల్సింది చెప్పాను. ఇక నిర్ణయం మీది. నువ్వుండ్రా. ఈ పీటర్ లేచాడంటే అన్ని విషయాలు కుండ బద్దలు కొట్టినట్టు తేలిపోవాల్సిందే. ఇంకా దాక్కుంటా వింటమ్మా, రా రా. చూడు, మావాడికి నువ్వంటే ఇష్టమని అందరితోనూ చెప్పాడు. నీకు మావాడంటే ఇష్టమేనా? ఈ పెళ్లి నీకు ఇష్టమేనా? ఇష్టమైతే ఊ అని చెప్పు, ఇష్టం లేకపోతే ఊహు అని చెప్పు. కమ్ ఆన్, స్పీక్ ఆన్. దాట్స్ వెరీ గుడ్. ఇక నువ్వు వెళ్ళొచ్చు. చూడండి పార్వతమ్మ గారు, సిగరెట్ తాగకుండా 5 నిమిషాలు కూడా ఉండలేను నేను 45 మినిట్స్ అంటే 45 నిమిషాలు ఒక్క సిగరెట్ కూడా తాగకుండా ఉన్నాను. అదే రెస్పెక్ట్. పెద్దలంటే మాకున్న గౌరవం. ఆ గౌరవాన్ని నిలబెట్టుకుని వచ్చే ఆదివారంలోగా వాళ్ళిద్దరికీ నచ్చిన ఈ పెళ్లికి ముహూర్తం పెట్టి నాకు తెలియజేయండి. అలా జరగని పక్షంలో వచ్చే ఆదివారం నాడు ఈ పీటర్ ఇక్కడికి వస్తాడు. బలవంతంగా మీ అమ్మాయిని తీసుకెళ్లి కారులో పడేస్తాడు. మా భాస్కర్ కిచ్చి పెళ్లి చేస్తాడు. అడ్డం వచ్చిన వాళ్ళ పీకలు తెగ్గొస్తాడు. ఆగా, ఇటు తిరుగు. ఏమిటి, వచ్చే ఆదివారం వస్తావా? అవును. మా అమ్మాయి భుజం పట్టుకు తీసుకెళ్లి కారులో పడేస్తావా? అవును. ఆ భాస్కర్కి ఇచ్చి పెళ్లి చేస్తావా? అవును. అడ్డం వచ్చిన వాళ్ళు నరికేస్తావా? అవును. ఒక్క నిమిషం ఉండు. సిగరెట్ తీ, నోట్లో పెట్టుకో. ఇంకా మనలో మనకి మర్యాదలు ఏమిటయ్యా? చూడు పీటరు, ఎవరు ఏమన్నా సరే ఈ పెళ్లి మాత్రం ఖాయం. మరి మీ ఆవిడే అడ్డం వస్తే నేను నరికేస్తాను.